సెలబ్రేషన్ అంటేనే కేక్. మీరు ఈజీగా ఇంట్లోనే కేక్ చేయాలనుకుంటున్నారా? ఏ టూల్స్ లేకుండా A to Z బేక్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మన సబ్స్క్రైబర్ పేరు శ్రీలత గారు. ఆవిడ నాకు ఫోన్ చేసి అడిగారు, నాకు మా బాబు బర్త్డే ఉంది, సో మీరు ఒక చాక్లెట్ కేక్ మంచిది, ఈజీగా అయిపోయే విధంగా, టేస్టీగా ఉండే విధంగా చేసి చూపించమని అడిగారు. ఒక కేక్, మంచి కేక్ బేక్ చేసి చూపిద్దాము, ఎలాంటి టూల్స్ లేకుండా. అంటే ఇప్పుడు బీటర్ ఉండాలి కదా, మనం విప్డ్ క్రీమ్ చేయాలంటే బీటర్ ఉండాలి. సో అలా బీటర్ లేకుండా ఓవెన్ ఉండాలి. కేక్ చేయాలంటే ఓవెన్ కూడా లేకుండా స్టవ్ టాప్ మీద మంచి సాఫ్ట్ స్పాంజీ చాక్లెట్ ట్రఫల్ కేక్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, అండ్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది, నేను ఇంకా మంచి వీడియోస్ దాన్ని రిలేట్ చేసుకుని తీయడానికి అవుతుంది. ఎగ్ బేస్డ్ రెసిపీ చూపిస్తున్నానండి, చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎగ్ యూస్ చేసి. నేను ప్రీవియస్గా అయితే నేను ఎగ్లెస్ రెసిపీ కూడా చేశాను, చాక్లెట్ కేక్ వితౌట్ ఎగ్. అది నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అలాగే పైన కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో ఈరోజు ఆవిడ రిక్వెస్ట్ మేరకు నేను ఎగ్ వేస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా మనకి బేకరీ టెక్స్చర్ వచ్చేలాగా ఎగ్ వేసి బేకరీలో ఎలా అయితే చేస్తారో అలా చేసి చూపిస్తాను. అండ్ ఇది చేయడానికి మనకి ఎలాంటి టూల్స్ అవసరం లేదు, సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ వీక్ నేను బేకింగ్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను చాలా కేక్స్ బేక్ చేశాను, మీకు ఆల్రెడీ అది తెలుసు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను మై కేక్ జర్నీ అని చెప్పి. సో ఆ బేకింగ్ నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మండే నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని కనుక మీరు ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అండ్ వాళ్ళు కూడా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అవుతుంది. మీకు ఎలాంటి కేక్ అయినా ప్రొఫెషనల్గా అన్నా, లేదంటే ఇంట్లో ఎలాంటి టూల్స్ లేకుండా చేయడానికి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఆ క్లాసెస్. అండ్ ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత వీకెండ్లో అంటే సాటర్డే నేను లైవ్ వస్తాను. మీకు ఎలాంటి బేకింగ్ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగచ్చు, మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో ఇలా లైవ్ సెషన్ పెట్టుకోవడం వల్ల మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కువ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో బేకింగ్ చేసినప్పుడు వీక్ అంతా నేను షేర్ చేస్తాను కదా వీడియోస్, అవి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే లైవ్ సెషన్లోని మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందు మనం ఒక కేక్ టిన్ తీసుకుందాము, లేదంటే ఏదైనా స్టీల్ టిన్ అన్నా తీసుకోండి. మనకి ఇలా రౌండ్ షేప్లో ఉండాలి. దాన్ని గ్రీస్ చేసి పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ లేదంటే బటర్ ఏదైనా వేసి గ్రీస్ చేసుకుని కొంచెం మైదా పిండి చల్లుకోవాలి. ఇలా టిన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. లేదు, ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పేపర్ లేదా పార్చ్మెంట్ పేపర్, బటర్ పేపర్ అంటారు కదా, అది మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని, నేను చూపిస్తున్నాను కదా ఎలా ఫోల్డ్ చేసుకుని కట్ చేయాలో, అలా మీరు ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు టిన్లోని. పార్చ్మెంట్ పేపర్ యూస్ చేయటం వల్ల మనకి కిందన కేక్ కింద బేస్ చాలా ప్లెయిన్గా సాఫ్ట్గా వస్తుంది. అఫ్కోర్స్ మీరు నార్మల్గా కూడా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని దాన్ని మీరు పెట్టుకోవచ్చు టిన్లోని. ఇప్పుడు నేను కడాయిని ప్రీహీట్ చేస్తున్నాను 10 minutes పాటు. లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేయాలి. ఇవి మెజరింగ్ కప్స్ అండి. సో కేక్ మీకు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కావాలి అంటే కనుక మీరు మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్ తీసుకుంటే మీకు అన్ని కొలతలు కూడా తగినంత వస్తాయి, కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు అసలు ఫెయిల్ అనేదే ఉండదు రెసిపీలోని. సో ఇప్పుడు ముందు నేను ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 eggs తీసుకుని క్రాక్ చేసుకుని వేసుకుందాము. దీన్ని బాగా ఎల్లో పార్ట్, వైట్ పార్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకుని పెట్టుకుందాము. ఫస్ట్ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేసి కలిపేసుకుందాము. ఇది 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేసాను. 1/2 cup పాలు తీసుకున్నాను. నేను మెజరింగ్ కప్తోనే కొలిచాను, కానీ ఎప్పుడైనా మెజరింగ్ కప్స్ యూస్ చేయలేనప్పుడు ఇలా నార్మల్ బౌల్స్ నేను కొలతకు పెట్టుకుంటాను. వాటితో తీసుకున్న నాకు ఒకటే కొలత వస్తుంది. అండ్ ఇదేమో 1/2 cup వాటర్. ఇది కొంచెం వామ్గా తీసుకోండి, కొంచెం వేడిగా ఉంటే మనం కాఫీ పౌడర్ వేసుకుంటాం అందులోని. 1 teaspoon లేదంటే 1 teaspoon కన్నా కొంచెం తక్కువ కాఫీ పౌడర్ వేసుకుని ఆ వేడి నీటిలో కలుపుకోవాలి. అప్పుడే కాఫీ బాగా మిక్స్ అవుతుంది కదా. సో దీన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాము. లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ కదా, అన్నీ ఫస్ట్ మిక్స్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు ఇది వెనిగర్ అండి. వెనిగర్ లేకపోతే మీరు నిమ్మకాయ రసం కూడా యూస్ చేయొచ్చు, లెమన్ జ్యూస్. ఇది 1/2 tablespoon వేసుకోండి. ఇది ఆయిల్ 1/3 cup.
నేను ఎప్పుడు కూడా మెజరింగ్ కప్స్ యూస్ చేస్తానని ఏం లేదు. నేను ఇలా మీకు చూపిస్తున్నాను కదా బౌల్స్. ఈ బౌల్స్‌లో నేను హాఫ్ కప్, 1/3 కప్, ఫుల్ కప్ అంటే కప్ నిండా తీసుకోవడం. కాకపోతే ఒకటే కప్ అన్ని ఇంగ్రీడియెంట్స్‌కి ఒకటే కప్ యూస్ చేస్తాను. సో, లిక్విడ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు పౌడర్ ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. పౌడర్డ్ షుగర్ 1 కప్ తీసుకున్నాను. క్యాస్టర్ షుగర్ అని మనకి దొరుకుతుంది జనరల్ స్టోర్స్‌లో, అది కూడా యూస్ చేయొచ్చు. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. అండ్ 1 కప్ షుగర్ తీసుకుంటే మనం 1 కప్ మైదా పిండి తీసుకోవచ్చు. ఇవి నేను అన్నీ కూడా మెజరింగ్ కప్స్‌తో మెజర్ చేసి పక్కన బౌల్స్‌లో వేసి పెట్టుకున్నాను. సో, ఎవరి దగ్గరన్నా మెజరింగ్ కప్స్ లేకపోతే మీరు అలా కప్స్‌లో తీసుకోండి కొలత. ఇది 1 కప్ మైదా, ఇదేమో 1/4 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ మీరు 1/4 గాని, 1/3 కప్ గాని తీసుకోవచ్చు టేస్ట్ బాగా రావాలంటే. అండ్ ఇది బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్ తీసుకోండి. అండ్ ఇది 1 టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను చాలా కేక్స్ బేక్ చేశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నాను. ఎగ్ వేసినప్పుడు ఎప్పుడన్నా సరే మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్ కాకుండా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసి బాగా జల్లించి మిక్స్ చేసుకోవాలి. దీన్ని విస్క్‌తో బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇది స్క్రేపర్ ఉంటుంది కదండీ! ఇదైతే మీకు కేక్స్ మిక్స్ చేసుకోవడానికి గానీ, లేదంటే ఇది జనరల్‌గా కిచెన్‌లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి. సో, స్క్రేపర్ మీ దగ్గర ఒకటి కొనుక్కొని ఉంచుకోండి. దీంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోని మీరు మిక్స్ చేయండి. ఓవర్‌గా మిక్స్ చేయకండి. అండ్ లంప్స్ లేకుండా చూసుకోండి. దీన్ని మనం ఇప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న బేకింగ్ టిన్‌లోకి తీసుకుందాము. తీసుకొని బాగా ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని మనం ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్న ఈ కడాయిలోకి ఒక స్టాండ్ ఇన్సర్ట్ చేసి సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది బేక్ అవటానికి నాకు ఆల్మోస్ట్ 40 to 50 మినిట్స్ పట్టింది. అది మీ ఫ్లేమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఓటీజీలో బేక్ చేయాలనుకుంటే దీన్ని 180 degrees 45 మినిట్స్ బేక్ చేసుకోండి. సో ఇది ఎగ్ వేసి బేక్ చేసిన చాక్లెట్ కేక్ రెసిపీ అండి. అండ్ ఇలా వచ్చింది కూల్ అయిన తర్వాత మనకి దీని టెక్స్చర్ చాలా బాగుంటుంది. చాలా మాయిస్ట్గా, సాఫ్ట్గా బేకరీ కేక్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. అందుకే నేను ఎగ్ వేసి చేసి చూపించాను మీకు. అండ్ వితౌట్ ఎగ్ కూడా నేను ఆల్రెడీ రెసిపీని మీకు పోస్ట్ చేశాను. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ షేర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ కేక్ని ఎలా డెకరేట్ చేయాలి, ఐసింగ్ చేయటం ఎలాగా, చాక్లెట్ యూస్ చేసి మనం ఫ్రాస్టింగ్ చేస్తామండి దీనికి. ఎందుకంటే విప్డ్ క్రీమ్ యూస్ చేసి చేయొచ్చు, కానీ అందరి దగ్గర అవి అవైలబుల్గా ఉండవు కదా బీటర్స్, ఎలక్ట్రిక్ బీటర్స్. అది ఎలక్ట్రిక్ బీటర్తోనే బీట్ చేయడం అవుతుంది. సో ఈరోజు రెసిపీలోని నేను మీకు సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా బేకరీ కేక్ ఎలా ఉంటుందో అలాగే నేను మీకు చేసి చూపిస్తాను. చాక్లెట్ గనాచ్ అంటారు దాన్ని. సో దానికి ఎలాంటి టూల్స్ అవసరం లేదు. మీరు ఇది ఎగ్ వేస్ట్ చేశాను కాబట్టి మీరు ఎగ్లెస్ కావాలనుకుంటే ఆ రెసిపీ ఫాలో అయ్యి, అంటే నేను లింక్ షేర్ చేస్తున్నాను కదా, ఆ రెసిపీ ఫాలో అయ్యి మీరు బేస్ తయారు చేసుకోండి. డెకరేషన్ రెసిపీ మాత్రం ఇదంతా సేమే ఉంటుంది. ఓకే, సో దీన్ని అన్మోల్డ్ చేద్దాము. దీన్ని అన్మోల్డ్ చేసే ముందు ఫస్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇలాంటి బేస్ ఒకటి కావాలి కదా కేక్ రెస్ట్ చేయడానికి, పెట్టడానికి. సో ఇలాంటి బేస్ మనకి అమెజాన్లో దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా బేకింగ్ చేయము మనం ఇంట్లోనే, జస్ట్ ఫ్యామిలీ పర్పస్కే, పిల్లలకి లేదంటే ఏదైనా చిన్న ఒకేషన్కి అనుకోండి. మీరు ఇలా ఏదన్నా ఒక ప్లేట్ తీసుకోండి, స్టీల్ కానీ అల్యూమినియం కానీ ప్లేట్ తీసుకుని దాన్ని అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, ఈ ఫాయిల్ వేసి దీన్ని ఇలా చుట్టేసారనుకోండి, మీకు బేస్ రెడీ అయిపోతుంది. నేను ఇది జస్ట్ ఒక టిప్ కింద షేర్ చేస్తున్నాను. మీరు బేస్ కావాలంటే బేస్ కొనుక్కోండి. మనం కేక్ బోర్డ్ రెడీ చేసుకున్నాం కదా అల్యూమినియం ఫాయిల్ వేసి. ఇప్పుడు మనం షుగర్ వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి మనం ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకున్నామంటే 2 స్పూన్స్ ఆఫ్ 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. కేక్ రెడీ అండి, బేస్ రెడీ, షుగర్ వాటర్ కూడా రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ చాక్లెట్ గనాచ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాక్లెట్ గనాచ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇది మనకి డార్క్ కంపౌండ్ కనిపిస్తుందా? సో డార్క్ కంపౌండ్ అని ఉంటుంది. ఇది మనం కొనుక్కోవచ్చు. ఇది మనకి సూపర్ స్టోర్లో కానీ ఏదైనా జనరల్ స్టోర్స్ ఉంటాయి చూడండి, కొంచెం పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్. సో అందులో మనకి ఈజీగా దొరుకుతుంది. మీకు ఈ బ్రాండ్ దొరకకపోతే కనుక మీరు మోర్డే అని ఉంటుంది, MORDE.
ఆ మోడే అయినా తీసుకోవచ్చు, లేకపోతే అమూల్ కూడా దొరుకుతుంది. అమూల్ అయితే మనకి ఈజీగా దొరుకుతుందండి ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్లో, సో అది తీసుకోవచ్చు. చాక్లెట్ క్రీమ్ తయారు చేయడానికి అనమాట ఇదంతా. ఒకవేళ మీరు అవన్నీ కొనుక్కోవడం ఎందుకు అనుకుంటే, అండ్ దీని కాస్ట్ కూడా నేను చెప్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 100 రూపీస్కి వస్తుందండి. ఇది 2 to 3 kgs కేక్ చేసుకోవచ్చు. మీకు కనుక ఇది అవైలబుల్గా లేకపోతే మీరు కొనుక్కోవడం ఎందుకు అనుకుంటే కనుక మీరు కోకో పౌడర్ ఉంటుంది కదా, మనం చాక్లెట్ కేక్ తయారు చేయడానికి యూజ్ చేసాం కదా కోకో పౌడర్, సో ఆ కోకో పౌడర్ వేసి కూడా చేయొచ్చు. నేను 2 మెథడ్స్ కూడా చూపిస్తాను మీకు, క్విక్గా చూసేద్దాం రండి. 3 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకోండి. ఇది అన్సాల్టెడ్ బటర్ వితౌట్ సాల్ట్ అనమాట. అండ్ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మీరు దీన్ని మెల్ట్ చేసుకోండి. అండ్ బటర్ కొలత వచ్చేసి నేను అది మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు తీసుకున్న కొలత 3 టేబుల్ స్పూన్స్, అంతేగాని పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసుకున్న కొలత కాదు అది. ఇది బాగా మెల్ట్ అయింది కదా, ఈ మెల్ట్ అయిన దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది కదా, చాక్లెట్ కేక్ చేసుకుంటారు కదా, అదే పౌడర్ నేను యాడ్ చేశాను. దీంట్లోకి మనం మిల్క్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము. మీకు ఇది కనుక బాగా పల్చగా కావాలనుకుంటే ఎక్కువ పాలు అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, లేదు అంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఫస్ట్ యాడ్ చేసి మీకు కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అని చూపించాను. ఇప్పుడు మిగిలిన 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను. సో టోటల్గా 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మిల్క్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకుని. మనకి మెల్ట్ అయిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీతో వచ్చింది. సో చాలామందికి థిక్గా ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ కొంతమందికి పల్చగా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మిల్క్ వేసుకుని. ఇదేమో సెకండ్ మెథడ్ అండి. ఇది డార్క్ కంపౌండ్ అంటారని చెప్పాను కదా, అమూల్ డార్క్ కంపౌండ్ దొరుకుతుంది మీకు ఈజీగా, దాంతోనే చేసుకోవచ్చు. అండ్ ఇదేమో చాక్లెట్ చిప్స్. ఈ చాక్లెట్ చిప్స్ మీకు ఈజీగా దొరుకుతాయి కదండి డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని. ఈ చాక్లెట్ చిప్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా డార్క్ కంపౌండ్ దొరకకపోతే చిప్స్తో చేసుకోండి. 1 కప్ ఆఫ్ డార్క్ కంపౌండ్ చాక్లెట్ తీసుకోండి, లేదంటే 1 కప్ ఆఫ్ చాక్లెట్ చిప్స్ తీసుకోండి. ఓకే, 1 కప్ చాక్లెట్ తీసుకుంటే మనం 1/2 కప్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఇది మనకి ఈజీగా దొరికేస్తుంది అమూల్ ఫ్రెష్ క్రీమ్. లేదు అంటే కూడా మీరు ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడతో ఫ్రెష్గా ఉండాలి, కాకపోతే ఒక 2 days మీగడ కలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలా చిన్న ఫ్లేమ్, మీకు చూపించాను కదా నేను చిన్న బర్నర్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది ఫాస్ట్గా మనకి మాడిపోతుంది. సో చిన్న బర్నర్ తీసుకుని చిన్న ఫ్లేమ్ పెట్టుకుని మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు డబల్ బాయిలర్ మెథడ్ అంటారు, అదేంటంటే మనం వాటర్ని ఫస్ట్ హీట్ చేసుకుని ఆ హాట్ వాటర్లో పెట్టి దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టుకుని. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకుంటే మనకి మంచి షైన్ వస్తుంది చాక్లెట్ గనాచ్కి. అప్పుడప్పుడు చేసే కొద్దిపాటి కేక్స్కి ఇలాంటి టర్న్ టేబుల్స్ అవి మనం ఇన్వెస్ట్ చేసుకోలేము కదా, కొనుక్కోలేము కదా, వేస్ట్ కూడా కొనుక్కున్నా. సో అందుకనే నేను మీకు ఈజీగా ఒక మెథడ్ చెప్తున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకోండి, దాన్ని బోర్లించండి, అండ్ ఒక ప్లేట్ తీసుకోండి. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా ఇది ఎలా చేయాలో, బేస్ ఇలా పెట్టుకొని దీన్ని మీరు ఈజీగా ఇలా టర్న్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇంకా ఫాస్ట్గా ఇది సెట్ అవుతుంది మనకి. కొంచెం గట్టి పడాలి అంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి దీన్ని. అండ్ మీకు బాగా పలుచగా కావాలి అంటే ఇందులో కొంచెం పాలు వేసుకున్నట్లయితే బాగా పలుచగా వస్తుంది మనకి. కేక్ని అన్మోల్డ్ చేసుకుందాం. ఇలా మీరు బ్రెడ్ జామ్ రాసుకుంటారు కదా, సో జామ్ రాసుకుంటే అప్లై చేసే స్పూన్ ఉంటుంది కదా, దాంతో లేదంటే నైఫ్ అన్నా యూస్ చేయండి. దీన్ని మనం 2 లేయర్స్లో కట్ చేసుకోవాలి. నైఫ్ యూస్ చేసి కట్ చేద్దాము. థ్రెడ్ మెథడ్ ఒకటి ఉంటుంది, అది నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను మీకు. ఫస్ట్ దీని మీద మనం చుట్టూ మార్కింగ్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ కావాలి కదా. సో మీరు మార్కింగ్స్ పెట్టుకుని ఆ మార్కింగ్స్ తగ్గట్టుగా మీరు నైఫ్తోని కట్ చేసుకోండి. నేను థ్రెడ్ మెథడ్ కూడా చూపించాను నా ప్రీవియస్ కాఫీ కేక్ వీడియోలోని, మీకు థ్రెడ్ మెథడ్ చూపించాను, అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది.
ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం కదా. ఈ పైన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది నేను కేక్కి పై భాగంలో వచ్చేలా చూసుకుంటాను. ఎందుకంటే సాఫ్ట్గా ఉంది కదా, మనకి అన్ఈవెన్గా కాకుండా చూడటానికి పైనుంచి మనకి సాఫ్ట్గా వస్తుంది కదా కేక్ మనం ఐసింగ్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం ఈ బేస్ ప్లేట్ తీసుకున్నాం కదా కేక్ బోర్డ్, ఈ కేక్ బోర్డ్ మీద కొంచెం చాక్లెట్ గనాచ్ ఆర్ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకుందాము. ఇలా అప్లై చేసుకోవడం వల్ల కేక్ మూవ్ అయిపోకుండా ఉంటుంది బోర్డ్ నుంచి. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బోర్డు మీద. అండ్ కేక్ ఏ లేయర్ అయితే మీకు కొంచెం రఫ్గా ఉందో ఆ లేయర్ కింద పెట్టుకోండి. దీని మీద షుగర్ వాటర్ వేసుకుని బాగా వెట్ చేసుకోండి, మాయిస్ట్ చేసుకోండి కేక్ అంతా కూడాని. ఎడ్జెస్లో కూడా వేసుకోండి షుగర్ వాటర్. నెక్స్ట్ దీని మీద కొంచెం మనం చాక్లెట్ గనాచ్, 2 మెథడ్స్లోనూ మీకు 2 చూపించాను కదా, నేను 2 వేసి చూపిస్తున్నాను మీకు. సో మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో ప్రిపేర్ చేసుకుని అది మీరు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట షుగర్ వాటర్ వేసిన తర్వాత. మీకు బాగా చాక్లెటీగా కావాలంటే కొంచెం థిక్ లేయర్లా వేసుకోండి. నెక్స్ట్ పైన ఏ లేయర్ అయితే మనకి ఈవెన్గా ఉందో స్మూత్గా ఆ లేయర్ పైన పెట్టుకుందాము. దీన్ని కూడా మనం షుగర్ వాటర్ వేసుకుని బాగా మాయిస్ట్ చేసుకుందాము కేక్ అంతా. చాక్లెట్ క్రీమ్ ఉంది కదండి, చాక్లెట్ గనాచ్ అంటాం కదా, దాన్ని మనం కేక్ మీద వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. మీరు నైఫ్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. నైఫ్తో చేసినట్లయితే మీకు ఇంకా స్మూత్గా వస్తుంది. ఏంటంటే మనకి ఫ్లాట్గా ఉండాలి. స్పూన్ తీసుకున్నారనుకోండి అది కర్వ్ షేప్లో ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఫ్లాట్గా ఉండే ఏ సర్ఫేస్ అన్న లైక్ నైఫ్ తీసుకుని మీరు స్మూత్గా అప్లై చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ కనుక మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే మీకు సర్ఫేస్ స్మూత్గా వస్తుంది. ఈ నోజల్ నేను ఇంట్లో తయారు చేశాను. సో ఈ నోజల్ దేనికి వాడతామంటే మనం కేక్స్ మీద ఫ్లవర్ డెకరేషన్ చేస్తాం కదండి, రోజెట్స్ అంటారు. సో అలా మీకు ఫ్లవర్ షేప్లో కనుక డిజైన్ వేసుకోవాలనుకుంటే కేక్ మీద మీరు ఇలా ఒక కోకోకోలా బాటిల్ కానీ లేదంటే ఏదన్నా ఒక లైక్ పేపర్ కప్స్ ఉంటాయి చూడండి, లేదంటే టీ తాగే పేపర్ కప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఒకటి తీసుకుని దాన్ని ఇలా కోన్ షేప్లోని చుట్టుకోవాలి. దీనికి మనం టేప్ అంటించుకుందాము. కోన్ షేప్లో మోల్డ్ చేసుకుని దానికి ఒక టేప్ అంటించామనుకోండి కదలకుండా ఉంటుంది కదా. సో ఇలా కోన్ షేప్లో తయారు చేసుకున్న తర్వాత దాన్ని టిప్ మన నాజల్ ఉంది కదండి, పక్కన చూపిస్తున్నాను టేబుల్ మీద. సో అది ఎలా అయితే ఉందో అలాగే దీన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి నేను వి షేప్లో జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. అంటే మనకి టిప్ దగ్గర ట్రయాంగిల్ షేప్లో కనుక కట్ చేసి చిన్న చిన్న పీసెస్ రిమూవ్ చేసామనుకోండి అది మనకి జిగ్జాగ్ షేప్లో వస్తుంది కదా. సో అలా కట్ చేసుకోవాలి. నాజల్ టిప్ అంతా కూడా అలా కట్ చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నదంతా మనం కట్ చేసేసి మనకి రిక్వైర్డ్ షేప్, అది చిన్న సైజ్ కావాలి కాబట్టి ఆ చిన్న షేప్లోకి కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకుంటారు కదా మీరు, సో అలాంటిది ఒక చిన్న పాలిథిన్ బ్యాగ్ తీసుకుని అందులోకి ఈ కోన్ని ఇలా ఇన్సర్ట్ చేయండి నేను చూపించిన విధంగా. ఆ కార్నర్లోని చిన్న పీస్ కట్ చేసినట్లయితే ఆ కోన్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ఈ చాక్లెట్ గనాచ్ని ఫిల్ చేసుకుందాం. మీ చాక్లెట్ గనాచ్ కనుక కొంచెం పలుచగా అనిపిస్తే మీరు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది గట్టిపడుతుంది. సో ఇలా గట్టిగా ఉన్నదాన్ని ఇలా రోజెట్స్ కింద మీరు డెకరేట్ చేసుకోవచ్చు కేక్ని. మీరు ఎలాంటి టూల్స్ లేకుండా సింపుల్గా నీట్గా కనిపించేలాగా మంచి డెకరేటివ్ కేక్స్ మీ పిల్లల బర్త్డేస్ కానీ ఎలాంటి అకేషన్స్ కానీ చేయాలనుకుంటే కనుక నెక్స్ట్ వీక్ నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్లోనే మన ఛానల్లోనే నేను స్టార్ట్ చేయబోతున్నాను. అవి అటెండ్ అయినట్లయితే మీరు ఎలాంటి కేక్ అన్నా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. సో గెట్ రెడీ.